ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ ధర్మార్థకామమోక్షాణాం ఉపదేశ సమన్వితం పూర్వవృత్తకథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే. ధర్మ అర్థ కామ మోక్షములకి సంబంధించిన విషయాలని ఉపదేశిస్తూ ఉన్నటువంటిది పూర్వవృత్త కథాయుక్తం. ఇంతకు ముందర ఏం జరిగిందో దాన్ని కూడా చెప్తూ ఓ పక్క ఆ కథని తెలియజేస్తూనే అంతర్లీనంగా ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అని ఈ 4 విషయాల్ని కూడా తెలిపేటటువంటి మహాగ్రంథాన్ని ఇతిహాసం అని చెప్పి అంటారు. అటువంటి గ్రంథమే ఇతిహాసం అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది అని ఇతిహాస లక్షణం చెప్పారు. అలాగే జయోనామ ఇతిహాసోయం అని చెప్పి ఈ మహాభారతానికి ఇతిహాసం అని పేరు, జయ అనేటటువంటిది కూడా పేరు. అటువంటి జయ అనే పేరుతో, ఇతిహాసం అనేటటువంటి పేరుతో పంచమ వేదంగా పరిగణించబడేటటువంటి మహాభారత గ్రంథాన్ని మనందరం కూడా మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లు దీర్ఘసత్రంగా ప్రతినిత్యము మనం ఇక్కడ పారాయణ చేసుకుంటూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహంతో ఆ స్వామివారికి పునఃపునః ప్రణమిల్లుతూ ఈ భాగ్యాన్ని ప్రతినిత్యం ఇమ్మని కోరుతూ సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. స్వానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రయస్త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన హరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏవమేవ పృథక్ దృష్ట్వా ధర్మార్థౌ కామమేవ చ న ధర్మపర ఏవ స్యాత్
నచార్థపరమో నరః న కామపరమో వా స్యాత్ సర్వాన్ సేవేత సర్వదా. ధర్మ అర్థ కామములు అంటే ఏమిటి విస్పష్టంగా చెప్పాడు. ఇది ధర్మమవుతుంది, ఇది అర్థ సాధన అవుతుంది, ఇది కామ సాధన అవుతుంది అన్నాడు. త్రివర్గం అని దేన్నైతే అంటామో ఆ త్రివర్గానికి సంబంధించిన మాటలని అన్నిటినీ చెప్పాడు. చెప్పి మనిషి కేవలం ఒకదాన్ని మాత్రమే ఆశ్రయించుకుని ఎప్పుడూ కూడా జీవించకూడదు అనేటటువంటి ఉత్తమ ధర్మాన్ని చెప్పబోతూ ఉన్నాడు అన్నగారితోటి భీమసేనుల వారు. ఇందులో ఏవమేవ పృథక్ దృష్ట్వా ధర్మార్థౌ కామమేవచ. చూడండి, ఆ భీమసేనుల వారు మాట్లాడే మాటల్లోని అంతరార్థం ఎంత గభీరంగా ఉంటుందో ఈ శ్లోకంలో తెలుస్తోంది. మహానుభావ ధర్మరాజా, నువ్వు ధర్మాన్ని ఆశ్రయించి, ధర్మరాజు అంటే ధర్మమూర్తి అనేటటువంటి లోకఖ్యాతి ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించి ధర్మాత్మకమైనటువంటి మార్గంలోనే నేను నడుస్తాను అని చెప్పి అనుకుని ఒక ధర్మాన్ని పట్టుకుని నువ్వు బయలుదేరుతూ ఉన్నావు నీ జీవన గమనంలో. కానీ నువ్వు నీ ధర్మాన్ని మాత్రమే ఆచరించేటట్లయితే, అర్థకామాలు రెండింటినీ వదిలిపెట్టినట్లయితే ఇక ఈ ధర్మం దేనికి ఉపయోగపడాలి? దీనివల్ల అర్థకామాలు పుట్టినప్పుడు దేని గురించి అని చెప్పి నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అందువల్ల ఏవమేవ పృథక్ దృష్ట్వా ధర్మార్థౌ కామమేవచ. అక్కడ ధర్మార్థౌ అని రెండింటినీ కలిపి చెప్పాడు. కామమేవచ అంటూ కామాన్ని ఒక్కదాన్ని ముందుకు చెప్పాడు. తాత్పర్యం ఇతఃపూర్వం మనం చెప్పుకున్నదే, ధర్మము అర్థము అనేటువంటివి రెండు పరస్పర సంబద్ధములు కాబట్టి ఆ రెండింటినీ నువ్వు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆ విషయాన్ని గ్రహిస్తూ ధర్మార్థాలని రెండింటినీ కూడా నువ్వు సేవించాలి. కామమేవచ అంత మాత్రాన నీ కోరికల్ని వదిలిపెట్టాలన్న తాత్పర్యం కాదు. ఈ రెండిటి వల్ల పుట్టినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, అంటే ధర్మాచరణ చేయడం వల్ల, అర్థ సాధన చేయడం వల్ల ఏ కోరిక అయితే నీ మనస్సులో పుడుతూ ఉన్నదో, రాజ్యాన్ని గ్రహించిన తరువాత నేను ఈ విధంగా ఉండాలి, నేను ఈ పనులు చేయాలి, ఈ ఆభరణాలు ధరించాలి, ఈ పట్టు వస్త్రాలు కట్టుకోవాలి, ఈ శయ్య మీద పరుండాలి అనేటటువంటివి ఎన్నో కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ కోరికలన్నింటినీ కూడా నువ్వు సాధించుకుంటూ ఉండాలి. ఇలానే నువ్వు వెళ్ళాలి తప్ప నధర్మపర ఏవ స్యాత్, నేను ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తాను, అర్థకామాలు వదిలిపెట్టేస్తాను అని అనకూడదు. అలాగే నచార్థపరమో నరః, ఎవరైనా సరే కేవలం డబ్బు కోసమే నేను జీవిస్తాను, లేక ఒక సంపద కోసమే నేను బ్రతుకుతాను అని అనకూడదు. కాబట్టి కేవల అర్థపరమైనటువంటి ఆలోచన కూడా కుదరదు. నకామ పరమో వా స్యాత్, లేక నేను కోరికలు మాత్రమే తీర్చుకుంటాను అని చెప్పి కూడా ఎవరు మాట్లాడకూడదు. సర్వాన్ సేవేత సర్వదా, ఎల్లప్పుడూ కూడా ఈ మూడింటినీ కూడా మనిషి ఆచరిస్తూ ఉండాలి, వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని అనుభవిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే శాస్త్రయుక్తమైన ధర్మలోపం జరగనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో మనం జీవిస్తూ ఉన్నట్లు లెక్క. అప్పుడు ధర్మానికి లోపం జరగదు. ఇప్పుడు నువ్వు వెళ్ళేటటువంటి మార్గం ఒకవేళ సరైందే అని చెప్పి ఎవరైనా నీకు చెప్పినప్పటికీ కూడా నువ్వు చిన్నదైనటువంటి ధర్మాన్ని పట్టుకుని దాన్ని మాత్రమే నేను ఆచరిస్తాను అని చెప్పి అనడం వల్ల నీకు ప్రధానంగా చెప్పబడినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటి వాడి అయ్యావు. కాబట్టి నీవు చేసేటటువంటి ఈ పని వల్ల ధర్మలోపం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అరణ్యవాసమే కదా నువ్వు కోరుకుంటూ ఉన్నది.
ఇక్కడే ఉంటాను అంటున్నావు కదా, ఎందుకుంటావు? నీకు ఏం పని ఇక్కడ? నువ్వు క్షత్రియుడివి కదా, నీ రాజ్యం ఒకడు దొంగతనంగా లాగేసుకున్నాడు కదా, నువ్వు వెళ్ళి వాడి మీద మళ్ళీ యుద్ధం చేసి తెచ్చుకో అంటే నువ్వు చెప్పే సమాధానం ఏమిటి? నేను ప్రతిజ్ఞ చేశాను సభలో, పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నారు, భీష్మాచార్యుల వారు మా పితామహులు, ఆయన సమక్షంలో నేను ఒప్పుకుని జూదం మొదలుపెట్టాను. అక్కడే నా గురువులు కూడా ఉన్నారు, ఓ పక్క ద్రోణాచార్యుల వారు, ఇంకొక పక్క కృపాచార్యుల వారు, వీళ్ళందరూ కూడా ఉండగా మహాధర్మతత్వవేత్త అయినటువంటి విదురుడు కూడా అక్కడ ఆ సభలో ఉండగా, అటువంటి సందర్భంలో అశ్వత్థామాదులందరి సమక్షంలో నేను ఒకవేళ ఓడిపోయినట్లయితే 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరము అజ్ఞాతవాసం చేసి మళ్ళీ నేను తిరిగి వస్తాను అనేటటువంటి ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ నా క్షత్రియ ధర్మాన్ని గుర్తు తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళినట్లయితే ఇంతటి ప్రతిజ్ఞని కూడా నేను పక్కన పెట్టేసినటువంటి వాడిని అయినందువలన ధర్మశాస్త్రమంతా కూడా ఒకసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకోకపోతే ధర్మలోపం జరుగుతుంది అని చెప్పి ఉద్ఘోషిస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి ధర్మలోపాన్ని నేను ఆచరించినటువంటి వాడిని అయ్యి ఇంతటి పెద్దలు అందరూ ఉన్నటువంటి సందర్భంలో చెప్పిన మాటని ఆచరించక అప్రతిష్టని ఇప్పుడు ముటగట్టుకుని ధర్మలోపాన్ని చేసినటువంటి వాడిని అవుతాను అని చెప్తూ ఉన్నావు. అయితే నువ్వు ఈ ధర్మలోపం జరుగుతోంది అని అనుకుంటున్నటువంటి మాట, ఇంతమంది మహానుభావుల మధ్యలో నేను ప్రతిజ్ఞ చేశాను అనేటటువంటి మాట, ఇంతమంది కూడా భీష్మాచార్య, కృపాచార్య, ద్రోణాచార్య, విదుర, అశ్వత్థామాది మహానుభావులందరూ కూడా పరివేష్టితులై ఉన్నటువంటి సభామధ్యమున ఇచ్చినటువంటి ఏ ప్రతిజ్ఞ అయితే ఉన్నదో ఆ ప్రతిజ్ఞ యొక్క గొప్పతనము మాయాజూదం దుర్యోధనాదులు ఆడకుండా నీతో పాటు సమానమైంగా నీలాంటి జూద వ్యవహారమే వాళ్ళు కూడా చేసి సామాన్యంగా వాళ్ళు జూదం ఆడినట్లయితే అందులో నువ్వు ఓడిపోయినట్లయితే ఆ ప్రతిజ్ఞ నిలబడుతుంది. వాళ్ళు మాయాజూదం అని చెప్పి పెట్టుకుని పైగా దుర్యోధనుడు నీతో మాట్లాడుతూ శకుని తీసుకొచ్చి మధ్యలో పెట్టి శకుని చేత పాచికలు వేయించి అక్షహృదయం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని బాగా తెలుసుకున్నటువంటి శకుని చేత వేయించినటువంటి పాచికల వల్ల నిర్ధారింపబడినటువంటి నీ అపజయము, మాయాజూదంతో వచ్చినటువంటి నీ అపజయము నీ ప్రతిజ్ఞని నిలబెట్టేటటువంటిది కాదు. నీ ప్రతిజ్ఞను నువ్వు పెట్టుకుని అదే ముఖ్యం అనుకుని నీ ప్రతిజ్ఞ నిలబడ్డానికి, నీ ప్రతిజ్ఞని అసలు తీసుకోవడానికి ముఖ్యభూతమైనటువంటి మాయాజూదం అదే నిలవనప్పుడు నీ ప్రతిజ్ఞ ఎక్కడ నిలుస్తుంది? అటువంటి ప్రతిజ్ఞ గురించి నువ్వు ఆలోచించడం ఏమిటి? పైగా ధర్మమే ముఖ్యమో అంటున్నావు, అది సర్వథా కుదరదు. అటువంటి మాయాజూదం వల్ల ఈ ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాను అని అనుకోవడం భ్రమ అవుతుంది, ధర్మతత్వం తెలియకపోవడం అవుతుంది తప్ప ధర్మయుక్తంగా నువ్వు వ్యవహరిస్తున్నట్లు కాదు. ఇన్ని వాక్యముల అనంతరం భీమసేనుల వారు ధర్మరాజుకు చెప్పదలుచుకున్నటువంటి మాట అదే. అందుకనే ధర్మలేశ ప్రతిచ్ఛన్న ఈ అధ్యాయం అంతా మనం వింటూ వస్తూ ఉన్నాం. ఆ చిన్నది ధర్మలేశం చాలా అతి సూక్ష్మమైనటువంటి, అంటే ఆకారంలోనూ ఫలితంలోనూ ప్రయోజనంలోనూ ప్రభావంలోనూ చాలా చిన్నదైనటువంటి ధర్మాన్ని నువ్వు చాలా గొప్పదనుకుని భావించేసి అతి ముఖ్యమైన క్షాత్రగుణముల యందు చెప్పబడినటువంటి శత్రువుని ఏదో విధంగా జయించి మళ్ళీ రాజ్యాన్ని పొందాల్సిందే క్షత్రియుడు అన్నటువంటి వాడు అన్నటువంటి పెద్ద ధర్మాన్ని వదిలిపెట్టేస్తూ అరణ్యవాసం చేయడానికి సిద్ధపడ్డావు. ఇది నీకు, మాకు, మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి, మన మిత్రులకి అందరికీ అరిష్టదాయకమే. మనందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి అవస్థ అనర్థావస్థ, అనర్థం పొంది ఉన్నాము. ఇంతకంటే ఏం కావాలి? ఒక అనర్థాన్ని మనకి మనం కొని తెచ్చుకున్నట్లు అవుతోంది ఇప్పుడు. ఇది మనకి కూడదు. ధర్మశాస్త్రబద్ధంగా కూడా కుదరదు, అర్థశాస్త్రబద్ధంగా కూడా కుదరదు, కామశాస్త్రబద్ధంగా కూడా కుదరదు. పురుషార్థ సాధనలో మనిషి ఇలా ఉండకూడదు, మనిషి ఆ పని చేయకూడదు, నువ్వు వచ్చేస్తావని కూర్చుంటున్నావు. అసలు
ధర్మ అర్థకామాల్ని ఎట్లా మనం సాధించాలి అంటే, అన్నగారు ధర్మం పూర్వే ధనం మధ్యే జఘన్యే కామమాచరేత్ అహన్యనుచరే దేవం ఏషః శాస్త్రకృతో విధి. మహానుభావ, ఒక రోజులో ధర్మం పూర్వే, ప్రాతకాలంలో అంతా కూడా ముందు రోజుని 3 భాగాలు చేసుకుందాం. ఒక భాగమంతా ప్రాతకాలము, రెండవ భాగమంతా కూడా మధ్యాహ్న భాగము, మూడవ భాగమంతా కూడా తక్కినటువంటి రాత్రి భాగము. ఇట్లా ఒక రోజుని 3 భాగాలు చేసుకుంటే ఆ 3 భాగాల్లో ధర్మం పూర్వే, ప్రాతకాలమంతా కూడా ధర్మంగా జీవించాలి, ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇక ఆ పైన ధనం మధ్యే, మధ్యాహ్న కాలంలో ధనం ఎట్లా సంపాదించాలి, ధనం సంపాదించడానికి ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ధనాన్ని సంపాదించడం కోసం కష్టపడ్డమో, పని చేయడమో, లేక వ్యాపారం చేయడమో, వ్యవహారం చేయడమో, ఏదో ఒకటి చేసి ధనాన్ని సంపాదించుకోవాలి. ఇక ఆ పైన జఘన్యే కామమాచరేత్, మూడవది తక్కినటువంటి భాగం ఏదైతే రాత్రికాలం ఉన్నదో ఆ రాత్రికాలంలో కోరికల్ని తీర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించుకోవాలి. ఆ సమయంలో కోరికల్ని తీర్చుకోవాలి. ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళి కాస్త షాపింగ్ చేసి వద్దామనో, లేక ఏ సినిమాకి వెళ్దామనో, ఏ షికారికి వెళ్దామనో, ఇట్లాంటి కోరికలు ఏమైనా ఉండవచ్చుగాక, లేక ఒక వస్తువుని ఆస్వాదిద్దామనో, ఇలాంటివి ఏవైనా సరే మనం పూర్వం ఏదైతే కామ లక్షణం చెప్పుకున్నామో ఆ కామ లక్షణాన్ని బాగా గుర్తెరిగి ఆ కోరికల్ని తీర్చుకోవడానికి మనిషి రాత్రికాలాన్ని వినియోగించుకుంటూ ఉండాలి. ఇది అహన్యనుచరే దేవం ఏషః శాస్త్రకృతో విధి. ఇది ధర్మశాస్త్రాలన్నీ కూడా చెప్పినటువంటి విధి, నేను చెప్తున్నటువంటిది కాదు. అలాగే మనిషి జీవితంలో ఎలా ఈ ధర్మార్థకామాల్ని సాధించుకోవాలి, ఒక రోజులో ఎట్లా సాధించుకోవాలో చెప్పి ఇప్పుడు ఒక జీవితకాలంలో ధర్మార్థకామాల్ని ఏ విధంగా మనిషి సాధించుకోవాలో చెప్తూ ఉన్నాడు. కామం పూర్వే ధనం మధ్యే జఘన్యే ధర్మమాచరేత్ వయసి అనుచరే దేవం ఏష శాస్త్రకృతో విధి. సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక 80 సంవత్సరాలు జీవించాడు అనుకోండి, దానికి చెప్తున్నాడు కామం పూర్వే, మొదటి 25 ఏళ్ళు కోరికల్ని తీర్చుకోవడం కోసం అని చెప్పి దానికి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే నేను మంచి ఉద్యోగస్తుడిని అవ్వాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా 25 30 ఆ జీవితకాలాన్ని బట్టి ప్రయత్నం చేసి వాటన్నిటినీ సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఖాళీగా కూర్చోకూడదు. మొదటి జీవిత భాగం నువ్వు ఇన్ని రోజులు బతుకుతావు అనేటటువంటిది స్పష్టంగా నాకు తెలియదు కదండి అని అంటే కూడా ఉజ్జాయింపుగా ఒక 60 ఏళ్ళు, ఓ 70 ఏళ్ళు, ఓ 80 ఏళ్ళు, ఇబ్బంది ఏముంది, ఒక 100 ఏళ్ళు ఎంత అనుకున్నా సరే ముందుగా కోరికల్ని సాధించుకోవడం కోసం అవసరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి విషయాల్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అదైన తర్వాత ఆ పైన ధనం మధ్యే, ఇక ఆ రెండవ భాగంలో బాగా ధనాన్ని సంపాదిస్తూ రావాలి. ఓ 50 ఏళ్ల దాకానో 60 ఏళ్ల దాకానో డబ్బుని బాగా సంపాదించి ఆస్తులు అంతస్తులు ఇటువంటి వాటన్నిటినీ కూడా కూడబెట్టుకుని వాటిని సద్వినియోగం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అంటే మొదటి 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఈ కోరికలన్నీ తీర్చుకోవడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తాడో, అంటే వీటిని సాధించాలి అని అంటే కొన్ని ఇతనికి ఒక అవసరాలు, కొన్ని స్థాయిలు, కొన్ని స్థితులు ఇవన్నీ కలగాలి. అవన్నీ కలగడానికి ప్రయత్నం చేసి ఆ పైన ధనాన్ని సంపాదిస్తూ రావాలి. అలా ధనాన్ని సంపాదించిన తర్వాత
జఘన్యే ధర్మమాచరేత్. 50 ఏళ్ల తర్వాతనో లేక 60 ఏళ్ల తర్వాతనో తక్కినటువంటి కాలమంతా కూడా ధర్మాన్ని ఆచరించడం కోసం ప్రయత్నం చేయాలి. ఇన్నేళ్ళు తిరిగాం, నానా కష్టాలు పడ్డాం, ఏదో సంసారాన్ని నిలబెట్టుకున్నాం, ఓ ఇల్లు కట్టుకున్నాం, పిల్లల్ని చదివించుకున్నాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాం. ఇక పైన మనకి ఏ భోగాల మీద ఆశ ఉండకూడదు. డబ్బు సంపాదించాలి, ఇంకా ఇంకా కూడబెట్టాలి అనేటటువంటి విషయం మీద మనకి ధ్యాస ఉండకూడదు. మనం కేవలం ఉన్నటువంటి సమయాన్ని ధర్మానికి వెచ్చించాలి. పుణ్యక్షేత్రాలు తిరుగుదాము, పుణ్యకార్యాలు ఆచరిద్దాము, మనకున్నటువంటి రూపాయిలో నలుగురికి సహాయం చేద్దాము, అనాథల్ని ఆదుకుందాము అనేటటువంటి భావనలతోటి ఈ పై జీవితాన్నంతటినీ గడుపుతూ వెళ్ళాలి. అంతే తప్ప ఈ చివరి సంవత్సరాల్లో కూడా ఇంకా కామం కోసమో లేక ధనం కోసమో అర్థం కోసమో కష్టపడకూడదు. అంటే మొదటి వయస్సులో పూర్వభాగంలో కామోపాసన, మధ్య వయస్సులో అర్థోపాసన, చివరి వయస్సులో ధర్మోపాసన. మనిషి ఈ విధంగా చేసుకుంటూ రావాలి. వయసి అనుచరే దేవం, వయస్సులో ఈ విధంగా తన యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఏషః శాస్త్రకృతో విధి, ఇది కూడా ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విధానమే. శాస్త్రం ఈ విధంగా నియమించింది. మొదటి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వైరాగ్యంతో ఉండి నేను బాగా ధర్మాన్ని ఆచరిస్తాను, నేను ఏ విషయం గురించి ప్రయత్నించను, నాకేదొస్తే అది వస్తుంది, నేనేం పొందాలనుకుంటే అది పొందుతాను, నేనెందుకు కష్టపడాలి అని ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి రోజులన్నిటిని కూడా ఇటువంటి భావాలతో గడిపేసి ఆ పైన నేను ఇప్పుడంతా కూడా కోరికల్ని తీర్చుకుంటాను అని చెప్పి అక్కడ సరిగ్గా తీర్చుకోలేక ఆ పైన 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తాను అని చెప్పి ప్రయత్నం చేస్తే జీవితం ముందుకు వెళ్ళదు. అలాగే మధ్యలో అయినా సరే ధర్మాన్ని గురించి నేను ఇప్పుడు ఆచరిస్తాను, ధర్మాన్ని నేను ఎక్కువగా అనుష్ఠానం చేస్తాను, ధర్మ సాధనే నాకు ముఖ్యము అని చెప్పి మొదటిసారేమో మొదటి పూర్వ వయస్సులో కామోపాసన చేసి ఆ పైన ధర్మోపాసన చేస్తాను, ఆ పైన అర్థోపాసన చేస్తాను అంటే అది కూడా నిలిచేటటువంటి విషయం కాదు. కావున మన జీవనానికి సరిపోయేటట్టుగా మన ఆలోచనలకి తగినట్టుగా మన యొక్క జీవితాన్ని ధర్మశాస్త్రం నిర్దేశించేసింది. ఇలానే ఉండాలి, ఇలా చేస్తేనే చివరిలో నువ్వు సుఖపడతావు అని చెప్పింది ధర్మశాస్త్రం. 60 ఏళ్ళు పైబడిన తర్వాత అప్పుడు నేను కోరికలు తీర్చుకుంటాను అని చెప్పి ఎవరన్నా బయలుదేరితే అయ్యే పనేనా? వాళ్ళు ఆస్వాదించగలరా? తమ యొక్క ఇష్టాయిష్టాలన్నింటినీ కూడా వారు తెలుసుకుని ప్రవర్తించగలరా? అప్పుడు ఏ సుఖము దక్కలేదు అని చెప్పి బాధపడవలసినటువంటి అవసరమే వస్తుంది. కావున శాస్త్రం చెప్పిన రీతిని అతిక్రమించడం పనికిరాదు. వాళ్ళు ఎంతో ముందు ఆలోచనతో ఎంతో ఉన్నతమైనటువంటి భావనతోటి ఒక క్రమాన్ని నిర్దేశించి ఉన్నారు శాస్త్రకారులు. ఆ క్రమాన్ని మనం తప్పినట్లయితే జీవితమంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. కావున మొదటి 30 ఏళ్ల లోపల స్థిరపడిపోవడం, చక్కగా వివాహం చేసుకోవడం, కావలసినటువంటి వస్తువులన్నింటినీ సమకూర్చుకోవడం, కావలసిన విద్యని జ్ఞానాన్ని భోగాల్ని వస్తువుల్ని అన్నిటినీ కూడా సిద్ధం చేసుకోవడం, ఓ మంచి ఉద్యోగమో ఇంకోటో పొంది ఉండడం. ఆ తరువాత ఇక 30 దాటిన దగ్గర నుంచి ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా కూడబెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మనం ఏమేమి సాధించాలి అనేటటువంటి వాటిని గురించి ఆలోచించి వాటిని సాధించుకుంటూ ఉండడం. 60 ఏళ్ళు దాటిన తర్వాత మొత్తం అంతా పూర్తయిపోయింది, ఇక నేను ధర్మతత్పరునై ఉంటాను అని చెప్పి అనుకోవడం. ఇక్కడ ఇంకొక చిన్న విశేషం ఏమిటంటే మొదటి 30 సంవత్సరముల్లో ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని ఆచరించాలని కాదు,
ఇక్కడ ధర్మయుక్తుడయ్యే ఉండాలి. కానీ ఇక్కడ ఈ ధర్మము కేవలం కామాన్ని వృద్ధి చేసేటటువంటి, కామానికి సహకరించేటటువంటి ధర్మమై ఉండాలి. అంతే తప్ప ధర్మమే ప్రధానం కాకూడదు. చివరిసారి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న సందర్భంలో ఆ ధర్మము ద్వారా ఎత్కించుతు కామం పుట్టవచ్చుగాక, కానీ అక్కడ ప్రధానం ధర్మమై ఉండాలి, అంగం కామం అయి ఉండాలి. ఇలా అంగాంగి భావన జాగ్రత్తగా తెలుసుకుని ఆ భావనని దాన్ని బట్టి జీవితాన్ని అనుసరించి వెళ్తూ ఉండాలి. ఇక్కడ కూడా ఇంకో విశేషం ఏమిటంటే, మొదటి 30 సంవత్సరముల్లో కామ సాధన కోసం కృషి చెయ్యాలి అని చెప్పినప్పుడు కూడా అక్కడ ఇతఃపూర్వం చెప్పినట్టు ప్రాతకాలంలో ధర్మం, మధ్యాహ్న కాలంలో ధనం, రాత్రి కాలంలో కామము. ఆ పైన అర్థసాధన చేయాల్సి వచ్చినప్పుడు కూడా ప్రాతకాలంలో ధర్మం, మధ్యాహ్న కాలంలో అర్థసాధన, రాత్రి సమయంలో కామసాధన. కామోపాసన అంటే కోరికల్ని తీర్చుకునేటటువంటి ఉపాసన. దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చివరిసారి ధర్మాన్ని ఆచరించేటప్పుడు కూడా అక్కడ కూడా ప్రాతకాలంలో ప్రధానమైనటువంటి ధర్మోపాసన, మధ్యాహ్నం పూట అర్థోపాసన, సాయంత్రం పూట కోరికలు తీర్చుకునేటటువంటి విషయంలో ప్రధానంగా ధర్మాన్ని పెట్టుకున్నాం కాబట్టి కోరికల్ని తగ్గించుకుంటూ సామాన్యమైనటువంటి స్థితిలో కోరికల్ని తీర్చుకోవడం, సామాన్యమైన విధానంలో అర్థాన్ని ఉపాసించడం. ఇలా ఒక రోజును ఎలా అయితే విభజించుకున్నామో మన జీవిత కాలాన్ని కూడా విభజించుకుని ఆ జీవిత కాలంలో కూడా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఏ విధంగా ఉండాలన్నారో అదే విధంగా ఉంటూ మొదటి వయస్సులో మనం ఏదైతే ఎక్కువ సాధించవలసి ఉందో దాన్ని ఈ వయసులో ఎక్కువగా ఉపాసిస్తూ, రెండవ వయస్సులో సాధించాల్సినటువంటి దాన్ని మధ్యాహ్నం పూట ఎక్కువగా సాధిస్తూ, చివరిసారిగా సాధించవలసినటువంటి దాన్ని ప్రాతకాలంలో ఎక్కువగా సాధిస్తూ జీవనాన్ని కొనసాగించాలి. అంటే బ్రతకడం అనేటటువంటిది కూడా ధర్మశాస్త్రబద్ధమై నియమానికి లోబడి ఒక గొప్పదైనటువంటి మెథడాలజీతో కూడి ఉన్నది తప్ప ఎలా పడితే అలా జీవనం కొనసాగించేస్తాం అనేటటువంటి విధానం పనికిరాదు అని చెప్తూ ఉన్నాడు భీమసేనుల వారు ధర్మరాజుకి. ఎలా అయితే ఒక నియమంతో, ఒక నిష్ఠతోటి, ఒక ఆలోచనతోటి ఒక పని మనం చేస్తామో ఆ పని మనకి అత్యంత ప్రయోజనమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో జీవితం కూడా అంతే. నువ్వు ఈ విధంగా జీవనం కొనసాగించు, నీకు ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుంది. ఇలా కాక వేరొక విధంగా జీవితాన్ని కొనసాగించాలి అని అనుకున్నట్లయితే అప్పుడు నీ జీవితం అంతా కూడా తిరగబడిపోతుంది. కావున ఇలా శాస్త్రం చెప్పిన విధానంలో మనం జీవించాల్సి వచ్చినప్పుడు ప్రకృతంలో మనం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? మధ్యలో ఉన్నాం. ఇక్కడ మనకి ప్రధానమైనది ఏమిటి? అర్థ సాధన. దీనికి ఏం చేయాలి? రాజ్యాన్ని తిరిగి పొందాలి. అప్పుడే అర్థ సాధన కుదురుతుంది. అది భీమసేనుల వారి మాటల్లో ఉన్నటువంటి చాతుర్యం. అద్భుతంగా మనం ఇప్పుడు ఉన్నటువంటిది జీవితంలో మధ్య భాగం. కావున ఇక్కడ మనం చేయవలసినటువంటిది శాస్త్రం చెప్పింది ధనం మధ్య జీవితంలో ధనాన్ని సాధించమని చెప్పింది. అర్థసాధన అది ఎలా వస్తుంది? రాజ్యాన్ని పొందితేనే వస్తుంది. రాజ్యం పొందాలి అని అంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే, లేకపోతే కుదరదు అని ధర్మశాస్త్రబద్ధమైన మాటల్ని మాట్లాడుతూ అన్నగారిని మళ్ళీ యుద్ధానికి సన్నద్ధం చేద్దామని చెప్పి అంటూ ఉన్నాడు. ధర్మంచార్థంచ కామంచ యథావత్ వదతాం వర విభజ్యకాలే కాలజ్ఞ సర్వాన్ సేవేత పండిత మోక్షో వా పరమం శ్రేయ ఏష రాజన్ సుఖార్థినాం ప్రాప్తిర్వా బుద్ధిమాస్థాయ సోపాయాంకురునందన. మహానుభావ, సమయోచితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు పండితులందరూ కూడా మహానుభావులు. కాలజ్ఞ పండిత, మహానుభావులైనటువంటి వాళ్ళు, యోగ్యులైనటువంటి వారు. ఓ ఉత్తమమైన పండితులు ఉంటే అతను ఏ కాలంలో ఏం చెయ్యాలో బాగా తెలిసినటువంటి వాడు కూడా అయితే
అతను ధర్మార్థకామాల్ని యథాయోగ్యంగా విభజించుకుని వాటిని సేవిస్తూ ఉండాలి. అటువంటి వాడినే పండితుడు అని చెప్పంటూ ఉంటాము. అటువంటి వాడే కాలజ్ఞుడు అవుతూ ఉంటాడు. పెద్దలు అంటూ ఉంటారు, నాయనా కాలోచితమైనటువంటి పని చేశావయ్యా అంటూ ఉండేవారు పూర్వం పెద్దలందరూ కూడా. అంటే ఈ సమయంలో నువ్వు ఏం చెయ్యాలో దాన్ని బాగా ఆచరించావు. నువ్వు ఇప్పుడు చేసినటువంటి పని సరైనటువంటి సమయంలో చేశావు కాబట్టి నీకు అది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. పనికి ఎప్పుడూ కూడా కాలమే ప్రధానమైనటువంటిది. ఆ సమయంలో చేశామా కాలదోషం పట్టకుండా ఆ పని నీకు విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్తూ ఉండేవారు మహాత్ములు. భీమసేనుడు అంటూ ఉన్నాడు, కాలం తెలిసి ఏ కాలంలో ఏ పని చెయ్యాలి, ధర్మార్థకామాల్ని ఎట్లా విభజించుకుని జీవించాలి అనేటటువంటిది తెలుసుకున్నటువంటి పండితుడు అతను తన జీవితాన్ని ఆ విధంగా మలుచుకుంటూ ఉండాలి. కావున నువ్వు కూడా మహా ఫలితాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే ఉపాయంతో కూడినటువంటి బుద్ధితో ఇప్పుడు ఆలోచించి తగినటువంటి నిర్ణయం తీసుకోవాలి. మహానుభావ, మోక్షోవా పరమం శ్రేయ ఏషరాజన్ సుఖార్థినాం. ఎవరైతే సుఖాన్ని కోరుకుంటూ ఉంటారో అటువంటి వారికి మోక్షం అనేటటువంటిదే మిక్కిలి శ్రేయస్కరము. ఇక ఆ సుఖం మనం ఏసీ వేసుకుంటే మనకి చల్లగాలి తగిలినప్పుడు మనకు వచ్చేటటువంటి సుఖం కాదు, లేక ఏదో మంచి ఎండాకాలంలో చల్లటి నీళ్ళని తాగితే వచ్చేటటువంటి సుఖం లాంటి సుఖం కాదు. ఇవన్నీ క్షణికములైనటువంటి సుఖాలు. ఇవి ఆ సమయానికి మనల్ని సుఖపెడతాయి, ఆ పైన మళ్ళీ కొన్ని అయితే దుఃఖపెడతాయి, కొన్ని అయితే మనకి మళ్ళీ మళ్ళీ ఆ సుఖం కావాలి అని చెప్పి కోరుకునేలా చేస్తూ ఉంటాయి. కానీ ఏ సుఖం దక్కిన తరువాత మళ్ళీ నాకు వేరొక సుఖం అవసరం లేదు అని చెప్పి అనుకుంటామో అటువంటి సుఖమేది అంటే మోక్షమే. అది దక్కిన తర్వాత ఇక ఏది అవసరం లేదు, దేంతోనూ అవసరం లేదు. కావున అలా నిరతిశయమైనటువంటి సుఖాన్ని ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారికి మోక్షం అనేటటువంటిదే శ్రేయస్కరమైనటువంటిది. నువ్వు ఇప్పుడు త్రివర్గ ప్రాప్తికి అంటే ధర్మ అర్థ కామాలని మూడింటినీ కూడా ఒకవేళ నువ్వు పొందాలి అనంటే మహానుభావ ప్రాప్తిర్వ బుద్ధిమాస్థాయ సోపాయాంకురునందన, నువ్వు ఉపాయంతో కూడినటువంటి బుద్ధిని ఆశ్రయించి పొందాలి తప్ప ఏదో ఓ ప్రతిజ్ఞ అని చెప్పి అది ధర్మం అనుకుని ఇలా నువ్వు కూర్చుంటారంటే కుదరదు. ఉపాయం నువ్వు బాగా ఆలోచించు, ఏది సరైనటువంటిదో చూసుకో, ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో చూడు, వాటి బట్టి నీ కార్యం అనేటటువంటిది ఉండాలి తప్ప కేవలం ఒక మార్గంలోనే ప్రయాణం చేసి ఇది ఏ సరైనటువంటిది అని చెప్పి అనుకోకూడదు అని. తద్వా శుక్రియతాం రాజన్ ప్రాప్తిర్వాప్యధిగమ్యతాం జీవితం హ్యాతురస్యేవ దుఃఖమంతరవర్తినః. మహానుభావ, అందువల్ల తద్వా ఆశుక్రియతాం రాజన్, నువ్వు ఆశు అంటే చాలా తొందరగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో, ఆ నిర్ణయం బట్టి తొందరగా పని ప్రారంభించు, ఆ పని ప్రారంభించి ఆ పనిలో సిద్ధిని పొందు. అంటే ఇప్పటికిప్పుడు దుర్యోధనుడి మీద యుద్ధం గురించి తగిన నిర్ణయం తీసుకో, వెంటనే యుద్ధాన్ని మొదలు పెడదాం, తొందరగా మనం విజయాన్ని పొందుదాం, మన రాజ్యాన్ని తిరిగి మనం పొందుదాం. ఇలా కాకుండా నువ్వు జీవితం హ్యాతురస్యేవ దుఃఖమంతరవర్తినః, ఈ రెండిటికి మధ్యలో ఒకవేళ ఉన్నట్లయితే అంటే ధర్మ అర్థకామాల్ని ఎలా సాధించాలి అనేటటువంటి దాంట్లో ధర్మాన్ని ఆచరించడమా లేక అర్థాన్ని ఆచరించడమా ఏదో తెలియక ఈ మధ్యలో ఉండిపోయినట్లయితే, లేక ఇటు త్రివర్గ ప్రాప్తిని పొందక అటు మోక్షాన్ని పొందక రెండిటి మధ్యలో నీకు ఇప్పుడు చేసే పని వల్ల ధర్మార్థకామాలు సరిగ్గా కలగట్లేదు, అటు మోక్షము కలగట్లేదు, మధ్యలో ఉండి నువ్వు ఒకవేళ పనిచేసినట్లయితే అప్పుడు
ఒక రోగం వచ్చినటువంటి వాడికి వాడి జీవితం ఎలా అయితే దుఃఖమయం అయిపోతుందో, ఈ త్రివర్గ ప్రాప్తికి మోక్ష ప్రాప్తికి మధ్యలో ఉండి ఈ రెండింటినీ పనిచేయకుండా ఇది ధర్మార్థకామాల గురించి ఆలోచించగా, మోక్షం గురించి ఆలోచించగా, ఏదో వనంలో పడిపోతూ ఉన్నాం, కాసేపు ఉందాం, 12 ఏళ్ళు గడిచిన తర్వాత చూద్దాం అని ఇలాగే ఉండిపోయినట్లయితే మన జీవితం దుఃఖమయం అవుతుంది. ఇలా మనం ఉండడానికి లేదు అని అన్నగారితోటి తన అభిప్రాయాన్ని చాలా విస్పష్టంగా చెప్తూ, నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవలసిన అవసరం ఉన్నది అని చెప్పి అన్నగారికి చెప్తూనే, ఆ పైన ఇక నువ్వు ఇప్పుడు ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనే కదా, ఇగో ఇలా ప్రయత్నం చేయి, ఇలా చేస్తే మనకి విజయం కలుగుతుంది, ఇలా ఉంటే మనం ఉన్నతమైనటువంటి విజయాన్ని పరిపూర్ణంగా పొందగలం అని చెప్పి ధర్మరాజుతోటి భీమసేనుల వారు ఒక రోడ్ మ్యాప్ అన్నట్టుగా చాలా వివరంగా ఇలా ఇలా చేసేద్దాం, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాం, మొత్తం రాజ్యాన్ని మళ్ళీ పొందేద్దాం అనే విధంగా కొన్ని మాటలను చెప్తూ ఉన్నాడు. రేపటి కథాశ్రవణంలో వాటి గురించి మనం చక్కగా విందాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ కూడా చక్కగా ముక్తకంఠంతో అందరం కలిసి పారాయణ చేసి ఆచార్యముఖంగా శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం అనేక ధర్మశాస్త్రాలని మనం వింటూ ఉన్నాం. తత్సంబంధమైనటువంటి 33వ అధ్యాయంలో 38వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఏవమేవ పృథక్ దృష్ట్వా ధర్మార్థౌ కామమేవ చ ధర్మపర ఏవ స్యాత్ అర్థపరమో నరః కామపరమో వా స్యాత్ సర్వాన్ సేవేత సర్వదా ధర్మం పూర్వే ధనం మధ్యే జఘన్యే కామమాచరేత్ అహన్యనుచరే దేవం ఏష శాస్త్రకృతో విధిః కామం పూర్వే ధనం మధ్యే జఘన్యే ధర్మమాచరేత్ వయస్యనుచరే దేవం ఏష శాస్త్రకృతో విధిః ధర్మం చార్థం చ కామం చ యథావద్వదతాం వరా విభజ్య కాలే కాలజ్ఞః సర్వాన్ సేవేత పండితః మోక్షో వా పరమం శ్రేయః ఏష రాజన్ సుఖార్థినాం ప్రాప్తిర్వా బుద్ధిమాస్థాయ సోపాయాం కురు నందన తద్వా సుక్రియతాం రాజన్ ప్రాప్తిర్వ్యాప్యధిగమ్యత జీవితం హ్యాతురస్యేవ దుఃఖమంతరవర్తినః ఓం నమో వెంకటేశాయ. శ్రీ రవిచంద్ర గారు మరియు ఇతర అన్నమాచార్య కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేయబోతూ ఉన్నారు. మనం కూడా చక్కగా గోవింద గోవింద అంటూ స్వామివారి నామ సంకీర్తనం చేద్దాం. ఆ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని మనందరం కూడా అనుభవిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర మకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనవతార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద
నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికసువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద రాజ రక్షక గోవింద కర్మదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద పచ్చావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి పారాయణాన్ని చక్కగా పూర్తి చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః
कान्ताय कल्याण निधगे निधगेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्